హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో పులస చేపల కన్నా చాలా అరుదుగా దొరికే ఈ రామలతో అదిరిపోయే గోదావరి స్టైల్ చేపల పులుసుని ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. మీరు ఇప్పటిదాకా చాలా రకాల చేపల పులుసులు తినుంటారు, కానీ నేను ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ఎలా రామల పులుసు వండుకు తిని చూడండి. అస్సలు వదిలిపెట్టరు, టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ఈ పులుసు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. మనం ఈ చేపల కూర వండే ముందే మసాలా పేస్ట్ ఆడేసుకుని పక్కకు ఉంచుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి మిక్సీ జార్ పై మూత పెట్టేసి పౌడర్ కింద ఆడుకోండి. బయట తెచ్చుకున్న మసాలా కన్నా ఇంట్లో తయారు చేసుకున్నది అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఈ పౌడర్ లో వేసి మళ్ళీ మిక్సీ పట్టించేసి పేస్ట్ కింద తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద దాకా తీసుకుని ఇందులోకి తీసుకొచ్చిన రామలు వేసేసేయండి. ఈ చేపలు ఎక్కువ గోదావరి సైడ్ అయితే దొరుకుతాయి అనమాట. వరి పొలాల్లో అయితే పడతారు. ఇవి చాలా రేర్ గా దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఎలాగ ఉన్నాయో. ఇవి చూడడానికి ఎలా ఉంటాయి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ముందు ఈ చేపలు క్లీన్ చేసుకోవడానికి గచ్చు మీద కొద్దిగా ముగ్గు అయితే వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముగ్గు వేసేసి ఇప్పుడు ఈ చేపల్ని తీసేసుకుని 2 చేతులతో బాగా తోమాలన్నమాట. మామూలుగా బయట దొరికే చేపల క్లీనింగ్ వేరు, ఈ చేపల క్లీనింగ్ అయితే వేరనమాట. ఈ విధంగా చేస్తేనే మొత్తం బాగా క్లీన్ అయ్యి అప్పుడు మనకి కూర వండుకోవడానికి పనికొస్తాయి. ఇలా మనం 2 సార్లు ముగ్గు వేసేసి బాగా గచ్చు మీద క్లీన్ చేసేసి ఒక 3-4 సార్లు వాటర్ లో బాగా వాష్ చేసేసిన తర్వాత చేపలన్నీ ఎలా తయారవుతాయి. ఈ చేపలు చిన్నవి అవ్వడం వల్ల మనం తోమేటప్పుడు కొద్దిగా ముగ్గు కానీ లేకపోతే ఒడ్డు పొట్టు కానీ వేసేసి అప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం పొలుసంతా పోయిన తర్వాత కత్తిపీటతో చూపిస్తున్న విధంగా అయితే దీని చుట్టూ ఉన్న తోకని అలాగే పైన ఉన్న తలకేని కట్ చేసేసుకుని దీని లోపల ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసేయాలన్నమాట. ఈ విధంగా మొత్తం వేస్టేజ్ తీసేసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పడుతుందన్నమాట బాగా క్లీన్ అవడానికి. తర్వాత మనం చూపిస్తున్న విధంగా అయితే 7-8 పచ్చిమిరపకాయలని సన్నగా చీరేసుకుని పక్కకు ఉంచుకోండి. దీంతో పాటు చేపల పులుసు బాగా టేస్ట్ రావడానికి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసుకున్న రామల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకోండి. తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుంది, అప్పుడే మనకి నీసు వాసన ఉండదు అనమాట. గరిటెతో కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా గిన్నెని అటు ఇటు కలిపితే మొత్తం కారం అంతా ఈ చేపలకు పడుతుంది. చేపల పులుసు తయారు చేసుకోవడానికి అన్ని రెడీ అయిపోయినట్టే. చింతపండు రసము, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద దాక పెట్టి ఇందులో సరిపడా ఆయిల్ వేసి సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒకసారి బాగా వేపుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలోకి వేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి చిటికడంత పసుపు, అలాగే కల్లుప్పు కానీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కానీ వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. కాసేపటి తర్వాత ఆయిల్ పైకి తేరి ఇలా పేస్ట్ తయారవుతుంది అనమాట. ఇలా తయారైన తర్వాత ముందుగా మనం ఒక గిన్నెలోకి తీసుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న రామలు, అలాగే సన్నగా చీరి వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చూపిస్తున్న విధంగా స్లోగా అయితే వేసుకోవాలి. ఇవి మ్యారినేట్ చేసిన తర్వాత ముక్కల కింద విరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ దాకలో వేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి మామూలు చేపల్లాగా గట్టిగా ఉండవు, అలాగే పెద్దగా కూడా ఉండవు. చేతిలో పట్టగానే మనకి ముక్కల కింద విరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ పులుసు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఇలా మొత్తం ఈ చేపలు వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి దీనిపైన వేసేసుకోండి. వాటర్ కూడా మనం ఎక్కువ వేయకూడదు, పులుసు సప్పబడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మ్యారినేట్ చేసిన గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా వేసేసుకున్నాము. గరిటెతో అస్సలు కలపకూడదు, ముక్కలు అయిపోతుంది. ముందుగా మనం వాటర్లో నానబెట్టుకున్న చింతపండుని చూపిస్తున్న విధంగా అయితే తీసేసి ఈ రసాన్ని అంతా పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ఈ కూర ఉడుకుతున్నప్పుడే డైరెక్ట్గా చూపిస్తున్న విధంగా చేయి పెట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి. మధ్యలో ఏమైనా వేస్టేజ్ ఉంటే చేతిలో నుంచి తీసేసి గిన్నెలోకి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గరిటెతో కాకుండా ఇలా దాకని అటు ఇటు కలుపుకొని తర్వాత ఇందులోకి ముందుగా మనం సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకోండి. ఇందులోకి ఎక్కువ ఉప్పు పడదు, ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి పడదనమాట. ఇప్పుడు దాకని అటు ఇటు కలుపుకొని ఇందులోకి కరివేపాకు రెబ్బలు వేసేసుకోండి. ఒకవేళ మనకి డౌట్గా ఉంటే కొద్దిగా పులుసు టేస్ట్ చేసుకుని అప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత దీనిపై మూతతో క్లోజ్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పులుసుని అయితే కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి తేరి ఎలా బబుల్స్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటెతో కాకుండా చూపిస్తున్న విధంగా దాకిన అటు ఇటు కదుపుకొని ఇలా ఏదైనా పైకి వస్తే స్లోగా ముక్క విరగకుండా
ఈ ఆయిల్ని పైకి కలుపుకొని గరిటెతో తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసి ఒక 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే రామల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. వేడి వేడి అన్నంలో పులుసు వేసుకుని ఈ చేప నంచుకుంటే వేరే లెవెల్ ఉంటుందన్నమాట. నార్మల్ చేపల పులుసు వేరు, ఈ చేపల పులుసు వేరు. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా రామల పులుసు వండుకుతున్నారా? ఒకవేళ తింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.